ఏకాదశి కదా, ఇక అందుకనే ఇంట్లో కౌసు ఉండొద్దు అని ఈరోజు అయితే పన్నీర్ కర్రీ వండుతున్నాం అనమాట. మా ఆడపడుచుకి స్పెషల్ ఇష్టం అనమాట, చాలా ఇష్టం ఇది అక్కకి, అందుకోసం చేస్తుంది అత్తమ్మ. పన్నీర్ కర్రీ అయితే ఇదే ఫస్ట్ అనమాట అత్తమ్మ చేయడం. ఇదే ఫస్ట్ నాకు తెలియదు. ఇక ఇప్పుడైతే వండి చూస్తున్నా, మీరు కూడా వండుకొని తినండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమా కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు అయితే మా ఊర్లో వెంకటేశ్వర గుడి కాడ కొంచెం మంచిగా చేస్తారు. ముక్కోటి ఏకాదశి చేస్తారు. దేవిని ముళ్ళకేలి 7 పరదలు ఇట్లా వైకుంఠ ఏకాదశి అని 7 పరదలు కడతారు. ఆ పరదలు ఇట్లా అని పక్క కలిసి 7 పరదలు కట్టిరా దేవుని తీస్తారు. ఒక పరదల సాటుకే మంచిరంటే దేవుడిని. మేము అప్పుడు పోలే, కొంచెం లేట్ అయింది మేము పోయేసరికి. ఇక మా ఆడపరిచి అయితే వచ్చిందనమాట వెంకటేశ్వర్ల గుడిలో. ఈరోజు మంచిగా జరుగుతుంది మీ ఊర్లో అని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చింది. శివుని దగ్గర స్వామికి అభిషేకం చేసింది. ఆమె కొంచెం దేవుళ్ళు అంటే అభిమానం అనమాట. ఇంకా నేను కౌసు తినా అని పెట్టింది. అభిషేకం చేసుకున్నా, నేను కౌసు తిన. చెప్పు, రాయలు పోసుకుంటున్నా. లాస నూనెలా వేయించుకోవాలి. వేయించుకొని పక్కకు తీసుకోవాలి. వేయించుకుంటే కొంచెం చిక్కిపోకుండా ఉంటాయి కదా, చిక్కిపోకుండా మంచిగా గట్టిగా అవుతుంది, ముక్కల్లాగా అవుతాయి. దేనికి దానికి ఉంటుంది, దేనికి దానికి. ఇది మంచిది కూడా, మంచిదంట. నేనైతే ఎప్పుడు వండలే కానీ ఇప్పుడు ఆమె వండుకుంటుందంట బాగా. అప్పుడు పన్నీరు చేసుకున్నారు కదా, ఇప్పుడు పన్నీర్ ఎక్కడ అన్నమాట. అప్పుడు పన్నీర్ ఎక్కడమ్మా లేదు. ఇప్పుడు అన్ని వెరైటీగా చేసుకుంటుంది. ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు కదా, రాదు. అక్క అయితే చేసుకోవడం ఎక్కువ పెరిగే బాగా, మామిడికాయ పచ్చడ, చింతకాయ పచ్చడ ఇలాంటివి ఎక్కువ ఉండేవి. ఇవాళ ఆశ పెరుగు అంటే నాకు గుర్తుకొచ్చింది. అది కూడా చల్లచారు, నేను చల్ల పులుసు అనేది. చల్ల పులుసు వేసి మీకు చూపిస్తాను. చల్ల పులుసు ఉంటుందా? మనం చారు లెక్క మసాలా పెట్టుకోవాలి. దాన్ని మంచిగా శనగపిండి వేసి కలిపి పక్కకు పెట్టుకొని దాన్ని కూడా మంచిగా చారు చేద్దాం. ఇక కట్టెల పొయ్యి మీద అంటే కొంచెం ఇక దెబ్బ ఏరాలి, మాడిపోతూనే ఉంటాయి. ఇక పక్కన తీసుకున్నాం. ఇక కొంచెం వేయించుకునేది అయితే అయిపోయింది. రెడ్గా అయినాయి. రెడ్డిగా గుడ్డు ఉన్నాయి, తెల్ల గుడ్డు. అందుకే ముక్కలు లెక్క అవుతాయి అని ప్లాన్ చేసిండ్రు, కనిపెట్టిర్రు. మంచిగా ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి. ఇంకా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నది అయితే ఇంకా బెటర్ గా అనుకున్నంత రేట్ ఉంది. మటన్ చికెన్ కంటే ఎక్కువ బలమైంది ఇదే, దానికంటే ఎక్కువ బలం. అదే గిన్నెల కొంచెం జీలకర్ర వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని, వెల్లిపాయ వేసిన, కొంచెం పసుపు అయినా పసుపు అయితే వేసుకున్నాం. ఇప్పుడే ఉల్లిగడ్డ టమాటాలు మిక్సీలో గ్రేవీ పట్టుకొని అవి వేయించి పక్కకు తీసుకొని మళ్ళీ ఇది జీలకర్ర ఆవాలు అవన్నీ వేసుకొని పోసుకోవాలి. ఇది పోయాలా? ఉల్లిగడ్డ టమాటాలు రుబ్బు పెట్టుకున్నాం కదా, అదైతే పోసేసినాం ఇప్పుడే. కారం వేసుకుంటున్నా. ఇది ఒక్కసారి కొంచెము ఒక గుగ్గులు ఉడికినాక
అవి వేసుకుందామా. పన్నీర్ కర్రీ అయితే ఇదే ఫస్ట్ అన్నమాట అత్తమ్మ చేయడం. లాసా ఇది ఉడుకుతుంది, ఇలా ఇక అది వేసుకుందాము. ఇక నాకు ఇదే ఫస్ట్ నాకు తెలియదు. ఇక ఇప్పుడైతే వండి చూస్తున్నా, మీరు కూడా వండుకొని తినండి. కొంచెం ఎసరు వేసుకుందామా అమ్మ. నీళ్ళు పోసుకుంటున్నా. జీరా అయినా వేసుకోవచ్చు, మసాలా వడని వాళ్ళు ధనియాల పొడి వేసుకోవచ్చు. దగ్గరికి అయింది అయింది. ఏడ చికెన్ మటన్ ఏడవనికి వస్తే దీని కింద ఇక తినబుద్దిగా అంటే చికెన్ మటన్ తినని వాళ్ళు ఇట్లనే, అందుకే పన్నీర్ అంటారు. పన్నీర్ కూర అయితే రెడీ అయింది, ఇక దించుకుంటున్నా. రెడీ అయింది అత్తమ్మ. ఎప్పుడు వండలే మరి, ఈసారి ఫస్ట్ టేస్ట్ చూస్తాం. అయితే టేస్ట్ చూడు ఎట్లా అయిందో చూస్తాం. టేస్ట్ చూసి ఫస్ట్ టైం అయినా సరే మస్తు అయింది. జంపుకుంటుంది అక్క, మస్తు ఇష్టంగా తింటుంది చూడువి. పడుకుంది అక్క, కాకపోతే టేస్ట్ చూసాను పిలిచేదాన్ని పడుకుంది, కొంచెం ఎంత బాగాలేదు. టేస్ట్ అయితే మస్తు ఉంది. మా ఆడపడిచి అయితే ఇక జంపుకుంటుంది, నిజంగా బాగుంది. మంచిగా ఉండాలి. ఇట్లనైతే వండుకున్నాం మేము. సూపర్ ఉంది పన్నీర్ కర్రీ అయితే. అత్తమ్మ అయితే ఎప్పుడు ఉండలేదు, ఇదే ఫస్ట్ ఉండడం అయితే. ఇది కూడా మస్తు అయింది. మేబీ ఇక వాళ్ళు చెయ్యి అంట, అప్పటి వాళ్ళు కదా, ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కదా, మంచిగా ఉంది. ఇంకా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి అనమాట. ఇంకా ఎవరికైనా కొత్తగా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ చేయరు కింద. ఇంకా అవి కూడా మీరు ఎవరైనా కొత్త వీడియోస్ అంటే ఇంకేమైనా రెసిపీస్ కొత్త వంటలు కావాలనుకుంటే వండుతా, చెప్పండి, చూపిస్తా. మీరు చెప్పండి, కామెంట్ చేయరి, చేసి చూపిస్తాం. అవి కూడా మీకు ఏమైనా రాకుండా ఉంటాయి కదా, అవి కూడా చేసి చూపిస్తాం. ఎవరైనా కొత్త వాళ్ళు చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొంచెం మీ సపోర్ట్ వల్ల కొంచెం ముందుకు పోతాం మేము. లైక్ కూడా కొట్టండి, లైక్ కొట్టడం ద్వారా వీడియో కూడా సజెషన్కి వెళ్తుంది అనమాట. ఇంకా ఎక్కువ మంది చూడడానికి ఎక్కువ వీలవుతుంది. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్ బాయ్.